వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో కందస్వామి కాంచీవరం షోరూం ప్రారంభం. ఎమ్మెల్యే వాసు. కాశ్మీరీ జలకన్య ప్రత్యేకతతో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వాసు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారులను వేధింపులకు గురిచేసి మాజీ ఎంపీ భరత్రామ్. గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో శ్రీకారం. రానున్న రోజుల్లో 220 కోట్లతో పలు అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా జెమినీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను మంత్రి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా రంది సుధాకర్, సూరెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. వేసవి కాలంలో ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లి ఉల్లాసంగా గడపాలని ప్రజలు భావిస్తారని అన్నారు. రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు కళలను కాణాచి అయిన రాజమహేంద్రవరంలో మే నెల నుండి జూన్ 15వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారని అన్నారు. ఎగ్జిబిషన్ను విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పర్యాటకులు సందర్శించి విజయవంతం చేయాలని సూచించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం కేంద్రంగా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు హరిక, టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ, ఎగ్జిబిషన్ నిర్వాహకులు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మీ రాజమండ్రికి మా కందస్వామి పట్టు చీరల షాప్ని మేము తెచ్చి ఉన్నాము. మీరు అందరూ రావాల్సింది, వచ్చి మాది వెరైటీస్ చూడండి. కాంజీవరం సంబంధించింది బేసిక్ నుంచి టాప్ రేంజెస్ వరకు ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంటుంది. కాంజీవరం కాటన్స్ అండ్ ధోతీస్ ఇవి మొత్తం మన దగ్గర కందస్వామిలో ఎక్స్క్లూజివ్ ఉంటుంది. రాజమండ్రిలో ప్రకాష్ నగర్లో నెమని స్ట్రీట్లో మాది కందస్వామి 7th స్టోర్ని ఓపెన్ చేసి ఉన్నాము. శ్రీదేవి గారు ఇక్కడ స్టోర్ని చూసుకుంటారు, అనుకుంటారు. మీరు అందరూ వచ్చేసి మా వెరైటీస్ని చూసేసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఎన్ని బ్రాంచ్ సార్? ఇది 7th బ్రాంచ్. భవిష్యత్తులో ఎక్కడెక్కడ పెడుతుంది? నెక్స్ట్ వచ్చి వైజాగ్ ఓపెన్ అవుతుంది, కోచింగ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ కాంచీపురం మాది హెడ్ ఆఫీస్ ఉంది, అండ్ విజయవాడ ఉంది, బెంగళూరు ఉంది, రాజమండ్రికి ఓపెన్ చేసి ఉన్నాము. నెక్స్ట్ వైజాగ్ అండ్ కోచింగ్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏ విధమైన అనుమతులు లేకుండా ఇతరుల భూములను ఆక్రమించి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకను త్రవ్వి ప్రతిరోజు వందలాది లారీలతో గోదావరి ఒడ్డున ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు మామూలు వత్తులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. అక్రమంగా తన భూమిలో ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేసి తనకు అన్యాయం చేస్తున్నారని బొబ్బ నందకుమార్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ధవళేశ్వరం గాయత్రి ర్యాంపులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం గాయత్రి ర్యాంపు 3ను మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు రాజమండ్రి అర్బన్ మండలం సర్వే నెంబర్ 583/3లో 0.2.00 వ్యవసాయ భూమిని కేటాయించినట్లు తెలిపారు. ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మామిడి మోరేసు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బోయిలపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నందకుమార్ సార్ కొద్దిగా జరగండి సార్, క్లోజ్. నమస్కారం అండి, నా పేరు బొబ్బా నందకుమార్. ఈ రాయబండి అర్బన్ రెవెన్యూ మండలంలోని 2 ఎకరాల భూమి ఇది నాది. దీంట్లోని నేను గత 50-60 సంవత్సరాల నుంచి మా తండ్రి, మా తాతల దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలోని 8 సెంట్లకి జగంపూడి రామ్మోహన్ రావు గారు మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఇంటెక్వెల్ పాయింట్కి 8 సెంట్లు భూమి నేనే ఎటువంటి కాంపెన్సేషన్ తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చాను. నేను వ్యవసాయం పీస్ఫుల్గా చేసుకుంటున్నాను. గత సంవత్సరం 2024 నూతన ఇసుక పాలసీ వచ్చిన తర్వాత కొంతమంది ఇరిగేషన్ అధికారులు నా భూమిలోకి నా అనుమతి లేకుండా ప్రవేశించి నేను అబ్జెక్షన్ చేస్తున్నా సరే కొంతమంది ఇసుక మాఫియా సభ్యులతో కుమ్మక్కి నేను
అబ్జెక్షన్ చేస్తున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా పర్మిషన్ ఇచ్చారు. దానిపై నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఉన్నాను. చేసిన తర్వాత హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ 583/3లోని మేము గతంలో ఇచ్చాము పర్మిషన్, పిటిషనర్ అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రీలొకేట్ చేసేసి వేరే చోట ఇచ్చాం, అక్కడ ఏం కార్యకలాపాలు జరగట్లేదని అఫిడవిట్ వేశారు. జీపీ గారే గవర్నమెంట్ రికార్డ్ చేయించి అడ్మిట్ అయ్యారు దాంట్లోనే. దాని మీద ఇక్కడ ఏం చేయకూడదని గౌరవ హైకోర్టు గారు ఆర్డర్స్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ నౌ పర్మిషన్లు ఏమీ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ రాత్రులు పగలు శాండ్ మాఫియాతో కుమ్మక్కైపోయి అధికారులు. నేను వెళ్ళి అడుగుతుంటే పెద్దవారు ఉన్నారు దీని మీద మేమేం చేయలేమన్నారు. ఏ రకంగా పెద్దవారు అనేది నాకు తెలియదు. వయసురిచ్చే పెద్దవారా, అధికారికంగా పెద్దవారా, లేకపోతే ఏ రకంగా పెద్దవారు అనేది ఎవరు చెప్పట్లేదు. మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇక్కడ మట్టుకు రాత్రులు పగలు ఇసుక మాఫియా ఫుల్ డ్రెడ్జింగ్ అండి. ఇదంతా ఇదిగోండి ఫుల్ డ్రెడ్జింగ్. అబ్జెక్షన్ చేస్తుంటే దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నారండి. అది పరిస్థితి. దీని ద్వారా కలెక్టర్ గారికి పెట్టాం. జాయింట్ కలెక్టర్ గారు ఏమో మీ ల్యాండ్ అయితే మేమేం పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వెళ్ళి ఆఫ్ చేసుకోండి అని జాయింట్ కలెక్టర్ గారు మాతో చెప్పి ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఆఫ్ చేసుకోవడానికి మేము వచ్చామండి. అది మీ సహకారం కోరితే మీకు మా ల్యాండ్ నేను దీంట్లోనే ఎటువంటి మైనింగ్ జరగకూడదని కోరుకుంటున్నాను. మీ ద్వారా అధికారులు కానీ విన్నవించుకుంటున్నానండి. అది ఎందుకు వాళ్ళకి బోట్స్మెన్ సొసైటీ వాళ్ళకి పని కల్పిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పని కల్పిస్తున్నారు. బోట్స్మెన్ జీవనోపాధి కల్పిస్తున్నారు. అలాంటిది వాళ్ళ జీవనోపాధి కొట్టడమే కాకుండా, వాళ్ళ పొట్ట కొట్టడమే కాకుండా ఈ యొక్క మాఫియా మరి వెనకాల ఎవరున్నారో తెలియదు. మరి డైరెక్షన్స్, మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వారు కూడా భయపడుతున్నారు చర్యలు తీసుకోవడానికి. ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వారు కూడా భయపడుతున్నారు చర్యలు తీసుకోవడానికి. మా డిమాండ్ ఏంటి, ఇక్కడ ఏ కార్యక్రమం ఈ కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము అమలు చేయాలండి. ఈయనకి కావాల్సిన జీవనోపాధి పోయింది. ఈయన కుటుంబం 2 బిడ్డలు ఉన్నారు. 10th క్లాస్ చదువుతున్నారు. పెద్ద కొడుకు, పాప ఏమో 8th క్లాస్ చదువుతుంది. ఈయన జీవనోపాధి లేదు. మరి ఈయన కుటుంబం రోడ్డు పాలు అయిపోతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఈయన పరిస్థితి ఏంటండి? ఈయనకు ఉన్నది ఆధారం ఇది ఒకటే, ఇంక వేరే ఆధారం లేదు. అలాంటిది ఈయన కూడా దౌర్జన్యంగా ఈయన దగ్గర నుంచి తీసుకుని లాక్కోవడం అంటే ఈయన పర్మిషన్ తీసుకోకుండా దౌర్జన్యం చేసి కార్యకలాపాలు చేస్తున్నారండి. ఇక్కడ కాశ్మీరీ చల్లటి గాలులు, సముద్ర తీరంలో జలకన్య విన్యాసాల ప్రత్యేకతతో బార్ల వెంకటదుర్గా ప్రసాద్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని గెయిల్ ఆఫీస్ పక్కన బర్ల వెంకటదుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాశ్మీరీ జలకన్య ఎక్స్పో ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ గత ఏడాది యూరోప్లోని లండన్ నగరాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రజలకు చూపించి మన్ననలు పొందారని అన్నారు. ఈ ఏడాది కాశ్మీర్ చల్లటి గాలులు, జలకన్య విన్యాసాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు బర్ల వెంకటదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీరీ నగరాన్ని, సముద్ర తీరపు జలకన్యని కల్పించే విధంగా సోదరులు ప్రసాద్ గారు ఈ ఎగ్జిబిషన్ని ఏర్పరచడం జరిగింది. కిందటి సంవత్సరం కూడా ఆయన యూరోపియన్ థీమ్, లండన్ నగరం ఎలా ఉంటుందన్నది మనకి కళ్ళకి కట్టే విధంగా ఇక్కడ ఏర్పరిచి ప్రజలు ఒక మన్నెలు పొందడం జరిగింది. అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించడం కూడా జరిగింది. ఇప్పుడు మరలా కోరుతా ఉన్నాను ప్రజలందరినీ, కాశ్మీరీ నగరం మాదిరిగానే చల్లటి గాలి, అదే పని మీద మంచు పడతా ఉంది. జలకన్యలు సముద్రంలో ఎలా ఉంటారో అలాగా వాటిని తలపించే విధంగా నీటిలో వాటి యొక్క విన్యాసాలు, లోపల ఎగ్జిబిషన్ చాలా చక్కగా పెట్టారు. ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 2 to 10 అండి ప్రతిరోజు 50 days సార్.
60 days పర్మిషన్. కాశ్మీర్ సిటీ అండి, జలకంజలు, ఎగ్జిబిషన్, జైంట్ వీల్స్ అవన్నీ మామూలు. Hi everyone, my name is Dede. I'm from Indonesia. Okay, how long I can stay in water is like maybe 15 minutes for there, and then up going to the 30 minutes. So our property for the swimming is like 3 months in Bali, Indonesia. It's the first time I'm going to India. It's really awesome, you know. Everyone is really kind, so really like powerful. I like India. I think I want to stay here for like 1 or 2 months. My nickname is Dinda Putri Melania, but you can call me Dede. టూరిజం హబ్గా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులతో శ్రీకారం చుట్టామని తెలిపారు. 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామిటెడ్ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్చరల్ క్యాపిటల్ గా ఉన్న రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి అనేది నగర ప్రజల 15 ఏళ్ల కల అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే పురంధరేశ్వరి గారితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చుకుంటూ నేడు 8 కోట్ల రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. అలాగే 14 కోట్ల నిధులతో లోయర్ ప్రామినెంట్ పనులకు కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పివి నరసింహారావు పార్క్, గౌతమి నందన్ పార్కులతో సుమారు 13 ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని వాటికి మరింత శోభ తీసుకువచ్చేలా పనులు చేపడతామన్నారు. అంతేకాని విగ్రహాలు తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టెంపుల్ సర్క్యూట్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానించే కార్యక్రమాన్ని ఇటీవలే మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చొరవతో ప్రారంభించుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నగర ప్రజలు పాల్గొన్నారు. మొదటి అడుగుగా మనం చెప్పవచ్చు 2027 జూలై ఆగస్టు. రివర్ ఫ్రంట్ మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా, అదేవిధంగా ఆనరబుల్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పుష్కరంకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. మేము మా టీంతో రెడీగా ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా పైన ఉన్న మినిస్టర్ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ అయింది. చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. డిజైన్స్ ప్రకారంగా వెళ్తాము. ఒక మంచి అభివృద్ధి ప్రాజెక్ట్ ఈ నగరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా ఎన్ఆర్సీపీ ప్రాజెక్ట్ మాకు నడుస్తుంది ఒక దాదాపు 100 కోటికి. అది కూడా మాకు పుష్కరంకి ఒక మేజర్ వర్క్. స్ట్రీట్ లైటింగ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము. అదేవిధంగా రోడ్ వైండింగ్ వర్క్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. ఎయిర్పోర్ట్కి కూడా మీరు చూస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సెకండ్ టర్మినల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. సో అన్ని వర్క్స్తో కూడా మేము కూడా నెక్స్ట్ 2 ఇయర్స్కి పుష్కరంగా సిద్ధంగా ఉన్నాము. అదే కాకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎక్కడైనా శానిటేషన్ సమస్య కానీ, స్ట్రీట్ లైటింగ్ సమస్య కానీ లేకుండా మేము అందరి వార్డ్స్తో కూడా అన్ని సచివాలయం సేలియారు కూడా అది కూడా మేము టీమ్స్ వేసుకున్నాము. అది కూడా ప్రాపర్గా రకరకాల సదుపాయాలు తీసుకొని అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ రోజున రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో 2 వీధిలో కాదు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి. అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు. గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి. సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని, ఆ చల్లని గాలిని వీక్షించాలి, కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం. 6 నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేట్ 8 కోట్లతో చేస్తూ ఉన్నాం. వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినేట్ ఏదైతే 14 కోట్లు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే 2027 పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ 22 కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికం అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. పుష్కరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ వాసు గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళుతున్నారు.
దానికి ఒక 220 కోట్లతో పుష్కరాలకు ముందు ఒక బ్లూ ప్రింట్ని వారు తయారు చేశారు. సీఎం గారికి మరిన్ని నిధుల కోసం కేంద్రం ద్వారా ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా తీసుకొచ్చి పుష్కరాల ముందే మనం మరికొన్ని 100 కోట్లతో అభివృద్ధి చేసే విధంగా కమిషనర్ గారితో అలానే వాసు గారితో మాట్లాడి మంచి ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్కు మే 20 దేశవ్యాప్త సమ్మె నోటీసు ఇచ్చిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కార్మికుల హక్కులు హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ రంగంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున దోపిడీ గురవుతున్నారని, కనీస వేతనాలు పెంపుదల లేకుండా దీర్ఘకాలంగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం ఇస్తున్నటువంటి కొద్దిపాటి వేతనాలు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారని తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని సర్కులర్ ప్రకారం జీతాలు కార్మికులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మే 20న జరిగే కార్మిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు పాల్గొన్నారు. మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని, కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటి డిమాండ్ పైన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెలోకి వెళ్ళబోతా ఉంది. ఈరోజు ఈ సమ్మెలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బస్టాండ్లో, రాజమండ్రి డిపోలో సిఐటియు సంఘంగా డిపో మేనేజర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి ఆర్టీసీ యాజమాన్యం ఇస్తున్నటువంటి వేతనాలను కూడా కాంట్రాక్టర్లు పావలా వంతు కాజేసి 100కి 75 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. 25% కాంట్రాక్ట్ అడ్డుగోలుగా దోచుకుంటున్నామన్నారు. స్వీపర్లకు కానీ, మెకానికలకు కానీ, వెల్డర్లకు కానీ, కోచ్ బిల్డర్లకు కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్టులు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ కాంట్రాక్టుల్లో అమలు చేయాల్సినటువంటి వేతనాలని అమలు చేసే బాధ్యత ఈరోజు డిపో మేనేజర్ గారు తీసుకోవాలని చెప్పి 20వ తారీఖు జరిగేటువంటి కార్మిక సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే దీని కొనసాగింపుగా ఇక్కడ ఆందోళన కూడా చేస్తామని సిఐటియు సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. ఆధ్యాత్మిక రచన వ్యాసంగం చేస్తూ ఉచితంగా పుస్తక వితరణ చేస్తున్న డాక్టర్ మేజర్ చెల్లా సత్యవాణి సేవలు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ నెల 15 నుండి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ సత్యవాణి రచించిన సరస్వతీ నది పుష్కర క్షేత్ర దర్శిని పుస్తకావిష్కరణ సభ స్థానిక సరస్వతి ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ కాసా జయప్రద సభా సంచాలకత్వం వహించారు. చిరంజీవి బి సూర్యదాత్రి శ్రీహత ప్రార్థన చేసింది. ఈ సందర్భంగా పుస్తక ప్రచురణకర్త నేమల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులను విశ్వేశ్వరరెడ్డి, ఉమామహేశ్వరి దంపతులు ఘనంగా సత్కరించారు. అతిథులను అలాగే గంధం రాజేశ్వరిని డాక్టర్ సత్యవాణి సత్కరించారు. డాక్టర్ సత్యవాణి విశ్వేశ్వరరెడ్డి దంపతులు రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత అధ్యాపకులు సత్కరించారు. కార్టూనిస్ట్ శేఖర్ దంపతులు, డాక్టర్ ప్రేమలత, డాక్టర్ టీవీ లలిత, డాక్టర్ డి లలితాదేవి, డాక్టర్ కళ్యాణి భగవతి, డాక్టర్ వసుంధర, డాక్టర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం గురు గుహనుతం మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि गम पमगम पादनि सरि गम मरि सनि 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 पमगमरि पमरि गमरि सानि पमगमरि सरि गम गणपति
మరి ప్రముఖ విద్యావేత్త రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజమండ్రిగా గర్వకారణమైనటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారు పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ పుస్తకాన్ని మన సరస్వతీదేవి ఆలయం నిర్మించినటువంటి తోట సుబ్బారావు గారు, అలాగే రాజలక్ష్మి కళాశాల యొక్క మాజీ ప్రిన్సిపాల్ అయినటువంటి వైమావతి గారు, అలాగే కేసరెడ్డి గారు, అనేక మంది ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి కళా సచివాలయ గారు రాసిన పుస్తకం యొక్క విశేషాలన్నీ కూడా అందరూ కూడా పంచుకోవడం జరిగింది. విశ్వనాథ గోపాలకృష్ణ గారు పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా దాన్ని విశ్లేషించడం జరిగింది. మరి మేజర్ కళ్యాణ సచివాలయ గారు 40 పుస్తకాలు రాశారు. ఆవిడ 25 సంవత్సరాల క్రితం రాజలక్ష్మి కాలేజీలో లెక్చరర్గా చేస్తూ రిటైర్ అయిన తర్వాత రాజమండ్రి కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చారు. వచ్చిన తర్వాత పుస్తకాలు రాయటం స్టార్ట్ చేసి ఇవాళ 40 పుస్తకాలు రాయటం జరిగింది. అన్నీ కూడా క్షేత్రదర్శిని, అన్ని క్షేత్రాలు కూడా ఏ రకంగా ఎక్కడ ఎలా దర్శించాలి ఏంటనేది సామాజిక కూడా ఎక్కువగా అర్థమయ్యేలాగా పుస్తకాలన్నీ కూడా రాయటం జరిగింది. ఎవరైనా యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ యాత్ర స్థలానికి సంబంధించిన పుస్తకం పట్టింటే ఈ ఎవరిని కూడా ఎక్కడ ఏంటో ఉండేలాగా అవసరం ఉండేలాగా పుస్తకం రాశారు. మరి అలాగే అన్ని పుస్తకాల్లోనూ కూడా ఈవేళ మన దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి కాబట్టి ఆయనతో చెప్పి ప్రతి పర్యాటక శాఖ ఆఫీసుల్లోనూ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అక్కడ ఇచ్చి అందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా ఈ పుస్తకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు కానీ మరి శాస్త్రి కానీ అలాగే చాలా సచివాలయ గారు కానీ వీళ్ళందరూ కూడా రాజమండ్రి ఒక ఎస్టెప్. ఇవాళ రాజమండ్రి ఆధ్యాత్మిక రాజధాని అంటున్నామంటే కారణం ఇటువంటి వారు అందరూ కూడా రాజమండ్రి ఉండబట్టారు. మేడము ఈ రకంగా ఇన్ని పుస్తకాలు రాసినటువంటి మేడం ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మేడం మరిన్ని పుస్తకాలు రాసి అవన్నీ కూడా సామాజికంగా అందుబాటులో చేయాలని చెప్పి కోరుతూ మరి ఆవిడకి ప్రత్యేకంగా రాజమండ్రి ప్రజలు అందరి తరఫున అలాగే మా కాలేజీ తరఫున అలాగే అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్థానిక బంధువర్గ వారికి అందరికీ కూడా నాకు ఎంతో ఆనందంగా మేము అందరూ చూసేవారు. మళ్ళీ ఒకసారి అందరూ తరుచున్నాం, ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఉండే ధన్యవాదాలు చెప్పేస్తాను. నేను ఒక రచయితను కాదు, ఒక సాహిత్య తెలుగు చదవటువంటి వ్యక్తిని కాదు. నేను సాధారణంగా స్కూల్మైన తర్వాత హిందీయే చదువుకున్నాను. హిందీ ప్రాథమిక నుంచి ప్రెజెంట్ దాకా చదివాను. ఇంటర్మీడియట్లో హిందీ, సెకండ్ లాంగ్వేజ్ గ్రూప్ హిందీ, ఇదే హిందీ గ్రూప్ చిన్న హిందీ. నేను అన్నీ హిందీయే చదివాను, తెలుగు చదవలేదు. కానీ తెలుగు దేశంలో పుట్టాను, తెలుగు పెరిగాను, వేద కుటుంబంలో తిరిగాను. రైతులు అన్ని కట్టుబాట్లు ఉన్నటువంటి కుటుంబం. అయితే నాకు ఈ రాయనేటువంటి తాత్పర్యం రాలేదు. నేను ఏపీ నాగేశ్వరరావు గురించి ఎంత చేసినప్పుడు పార్శ్వమాచారం ఆఫీసులో మేడం మీద కూర్చొని ఆ పేపర్ తిరిగేస్తాను. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు వచ్చి నేను ఇలా చదివిన అన్ని అనుభవాలు చేసిన వ్యాసాలు రాసి వెంటనే అడిగాను. నాకు అలా రాయడం తెలియదండి, రాష్ట్రాలు రాయండి అన్నారు. అప్పుడు చేసిన సంఘటనలు రాజమండ్రిలో ఎదురు ఉందని రాసిచ్చేదాన్ని. అది అయిపోయింది. తర్వాత పిహెచ్డీ ఎందుకు చేశానంటే నా పౌరులు చేయలేదు. నేను పిహెచ్డీ చేస్తాను, మా హెడ్మాస్టర్ గారు, మా కాలేజీ మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నీకు ఎందుకు నాకు అప్పటికి 2003 ఉందంటే నువ్వు పిహెచ్డీ చేస్తే లీడర్షిప్ రాదు, నీకు ఇంటర్వ్యూ కాకుండా కాంగ్రెస్ చదవా 3 ఏళ్ళు కాంగ్రెస్ చదవా ఇన్నాటి సంఖ్య సర్టిఫికేట్ తెచ్చేస్తున్నాను. తెచ్చిన తర్వాత రాజమండ్రి గారికి ప్రిన్సిపల్ ఇస్తున్నారు. ఇస్తున్నాక ఇప్పుడు రాజమండ్రి కాలేజీ వెళ్ళిన తర్వాత వాళ్ళు కాన్వకేషన్ చేస్తున్నాము, మీ కాన్వకేషన్ మీరేమో నేను పిహెచ్డీ గోల్డ్ మెడల్ వచ్చింది, మీరు అడ్వాన్స్ సర్టిఫికేట్ పంపించేయండి, మీ గోల్డ్ మెడల్తో పాటు ఆ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఇస్తామంటే నేను పెట్టాను, కరెస్పాండెంట్ చెప్పాను, మీరు వెళ్ళకపోతే కుదరదు, మీరు వెళ్ళాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, నేను గోల్డ్ మెడల్ తీసుకుని రావాలి. మీరు వెళ్ళలేకపోతే నేను దర్శనం పంపిస్తాను. రాజు గారికి పంపించారు. అసలు వెళ్తాం ఒక్కరు మీరు రాజు రావట్లేదు. సరే వెళ్ళాను కాన్వకేషన్. నా దొరికి చాలా చెప్పి పక్కకుంటున్నాయి ఆయన ఇచ్చారు. జనాలు
3 రోజుల్లో కట్టించారు. 40 ఖర్చులు వచ్చారు. లేదా అనుకోండి, ఇది చెట్లు తీసుకున్నాం, రాత్రి 11 ఫోటో పెరుగుతుంది, మొత్తం కట్టుకుని ఫోటో తీసుకున్నాం. రామేశ్వర ఫోటోలు పెట్టారు, నేను పార్టీలో వచ్చాను. ఇలాగా తీసి చేశాను. నేను అంటే ఏప్రిల్ 30, 2000 విషయం అడిగాను. ఏప్రిల్ 14వ తారీఖున 12వ తారీఖున సబ్మిట్ చేశాను పీహెచ్డీ. అంటే నేను నాకు పీహెచ్డీ. తర్వాత ఈ సమాచారంలో చేస్తున్న వ్యాపారికి సుబ్రహ్మణ్యం అంటే ఈ పీహెచ్డీకి గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న నాపై గౌతమి సూపర్ బజార్ స్థలం గురించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్పుడు వాటిని నిరూపించి వాస్తవాలు ఏమిటో తేల్చాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ సవాల్ విసిరారు. 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు నిర్మాణం ఆపటం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న భవంతి వద్ద బుధవారం వైకాపా శ్రేణులతో కలిసి భారత్ ఆందోళన నిర్వహించారు. ఈరోజు గోకవరం బస్టాండ్ దగ్గర పశువుల ఆసుపత్రికి ఎదురుగుండా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇది గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు. ఏమని ఆరోపణ చేశాడంటే, ఈ స్థలంలో నేను అక్రమంగా అన్యాయంగా ఒక గుత్తేదారుడికి ఇప్పించాను, దాంట్లో నాకు 5 కోట్ల రూపాయలు ముడుపులు అందిని అని చెప్పేసి ఇదే శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు. ఇక్కడ నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే 3 ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నిద్రపోతా ఉన్నాడా అని అడుగుతున్నాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మేము వచ్చాం. 5 కోట్ల రూపాయల ఆరోపణ నువ్వు చేసావు, అది నిరూపించు. 25% కమిషన్లు ప్రతి వర్క్లోనూ తీసుకున్నానని నువ్వు నా పైన ఆరోపణలు చేసావు, అది నిరూపించు. ఇవాళ నీ పైన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అంటే ఎలక్షన్లో అన్యాయంగా అక్రమంగా నువ్వు పాంప్లెట్లు జల్లించేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అన్యాయంగా గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపేనా అని అడుగుతా ఉన్నా. లక్షలాది పాంప్లెట్లు నువ్వు ఊరంతా కూడా జల్లావు. 5 కోట్ల అవినీతి జరిగింది, 25% కమిషన్ తీసుకున్నానని చెప్పేసి నువ్వు ప్రజలు నిజంగా అనుకుని ఉంటుంటారు కొంతమంది. ఏమన్నానంటే, నిజంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా, ఇతను కూడా ఎంతో కొంత కమిషన్లు తీసుకున్నాడేమో అని కొంతమంది అనుకోవచ్చు. ఇవాళ చెప్తున్నా, రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావడానికి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చాం. కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నాం, కానీ నీకులాగా నీ తండ్రిలాగా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సందర్భాలు లేవు. నువ్వు ఈ పదవిని అడ్డు పెట్టుకుని ఊర్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా గౌతమి సూపర్ బజార్ స్థలము 300 గజాలు స్థలాన్ని గతంలో నేను 5 కోట్ల రూపాయలు అవినీతి చేశానని మరి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఆరోపణ చేశాడు. 5 కోట్ల రూపాయలు డబ్బు నాకు ముట్టిందని ఈ కనిపించే ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టేస్తున్నారు. మరి 5 కోట్ల రూపాయల అవినీతి నేను చేసినప్పుడు నువ్వు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కింద ఉన్నావు, దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? ఇప్పుడు అవినీతి నాకు ఇచ్చినప్పుడు, డబ్బు నాకు ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఇది తీసుకున్నారో, ఈ స్థలం పాడుకున్నారో వాళ్ళు ఎదురుగుండా పెట్టు. ఏమయ్యా, ఈ స్థలం ఖరీదంతా, నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడిచ్చావు, ఏ రూపాయన ఇచ్చావు నిరూపించాల్సిన అవసరము ఆరోపణ చేసిన శాసనసభ్యుడికి లేదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చారని నాకు చెప్తున్నారు, మరి బిల్డింగ్ ఎలా కడుతున్నారు? ఒకవేళ కోర్టు ఆర్డరే కనుక ఉంటే నువ్వు చెప్పిన అంశం ఏంటి? అన్యాయంగా అక్రమంగా ఈ స్థలాన్ని లీజులు రాయిపించుకున్నారు, మరి అది క్యాన్సిల్ చేయించాలి కదా. హైకోర్టుకు వెళ్ళి ఒకవేళ అన్యాయంగా అక్రమంగా కనుక నిజంగానే జరిగితే అది క్యాన్సిల్ చేయించాలి కదా. ఎందుకు చేయించలేకపోయావు? నువ్వు ఏం చెప్తున్నావు? పక్కన మా మామ అచ్చెన్నాయుడు గారు దీనికి మొత్తం అంతా కూడా నేను చెప్పున్నాను, అది క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇదే వ్యక్తి. ఇంకో పక్కన మా బామర్ది ఉన్నాడు అన్నావు, ఇంకో పక్కన మా భార్య ఎక్స్ఎమ్మెల్యే అన్నావు. ఇన్ని మాటలు చెప్పి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో కందస్వామి కాంజీవరం షోరూం ప్రారంభం, ఎమ్మెల్యే వాసు.
కాశ్మీరీ జలకన్య ప్రత్యేకతతో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వాసు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారులను వేధింపులకు గురిచేసి మాజీ ఎంపీ భరత్రామ్. గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో శ్రీకారం. రానున్న రోజుల్లో 220 కోట్లతో పలు అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.